విద్యుత్. అసలు విద్యుత్ విద్యుత్ అనే ఈ విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? క్రీస్తు పూర్వం. ఈ క్రీస్తు పూర్వం ఉంది. క్రీస్తు పూర్వం 600 సంవత్సరాలలో ప్రఖ్యాత గ్రీక్ గణిత శాస్త్రవేత్త థేరెస్ ఆఫ్ మిలిస్. ఈ గ్రీకు గణిత శాస్త్రవేత్త థేరెస్ ఆఫ్ మిలిస్. ఈ థేరెస్ ఆఫ్ మిలిస్ అనే శాస్త్రవేత్త ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంబర్ అంటే గ్రీకు భాషలో ఒక రకమైన రాయి. అంబర్ని ఫర్ గొర్రె వెంట్రుకలతో రుద్దాడు. అంబర్ని ఫర్ ఈ గొర్రె వెంట్రుకలతో రుద్దాడు. ఈ గొర్రె వెంట్రుకలతో రుద్దడం వలన దే హావ్ సమ్ అట్రాక్టివ్, వాటికి ఎంతో కొంత ఆకర్షణ బలం వచ్చింది. దీన్నే ఇతను స్టాటిక్ పొటెన్షియల్, స్థావర విద్యుత్ అయి ఉండవచ్చు అని ఊహించాడు ఎవరైనా? థేరెస్ ఆఫ్ మిలిస్. తర్వాత క్రీస్తు శకం 16వ శతాబ్దం 16th సెంచరీలో విలియం బర్డ్స్ వచ్చింది. విలియం బర్డ్స్. ఈ విలియం బర్డ్స్ ఉన్నాడు. ఈ విలియం బర్డ్స్ అనే ఈ శాస్త్రవేత్త గ్లాస్ రాడ్, గాజు కడ్డీ ఉంది. గాజు కడ్డీని సిల్క్ పట్టుబడుతూ రుద్దాడు. ఈ గాజు కడ్డీని పట్టుబడుతూ రుద్దితే వీటికి కూడా ఎంతో కొంత ఆకర్షణ స్వభావం వచ్చింది. ఇతను ఏమని ఊహించాడంటే గాజు కడ్డీలోని కణాలు పట్టుగుడ్డలోని కణాలు గాజు కడ్డీలు బదిలీ అయ్యాయి. ఇలా బదిలీ అవ్వడం వలన గాజు కడ్డీలోని కణాలు పట్టుగుడ్డలోని కణాలు గాజు కడ్డీలోని బదిలీ అవ్వడం వలన ఇక్కడ గాజు కడ్డీ ధనావేశాన్ని పొందింది అని, పట్టుగుడ్డ రుణావేశాన్ని పొందింది అని ఊహించాడు. ఇలా కణాలు కదలడం వలన వాటికి ఆకర్షణ స్వభావం వచ్చింది. కాబట్టి కరెంటుకు హ్యూమర్ అని పేరు పెట్టాడు. ఏమని పేరు పెట్టాడు? హ్యూమర్. ఈ కరెంటుకు హ్యూమర్ అని పేరు పెట్టాడు. గ్రీకు భాషలో హ్యూమర్ అంటే కదిలే ప్రవాహం. గ్రీకు భాషలో హ్యూమర్ అంటే అర్థం ఏంటి? కదిలే ప్రవాహం అని అర్థం. ప్రస్తుత కాలంలో ఎలక్ట్రాన్లు కదలడం వలన కరెంటు ప్రవహిస్తుంది. కాబట్టి ఈ హ్యూమర్ని ఇప్పుడు ఏమని పిలుస్తున్నాం? మనం ఎలక్ట్రిసిటీ అని పిలుస్తున్నాం. కానీ సాధారణంగా చార్జ్, ఆవేశం, ఇది విద్యుత్ ఆవేశం. ఆవేశం అంటే చార్జ్, ఆవేశం. ఒక వస్తువు ఉంది, ఒక వస్తువు ఉన్నటువంటి ఆకర్షణ లేదా వికర్షణ స్వభావాన్ని, ఒక వస్తువు తన వైపు అపవర్తనం చెందించే స్వభావాన్ని ఏమని పిలుస్తున్నాం? ఇక్కడ ఆవేశము. ఆవేశానికి ఎస్ఐ ప్రమాణాలు కూలు. ఎస్ఐ ప్రమాణాలు కూలు. వన్ కూలు, ఒక కూలు ఈజ్ ఈక్వల్ టు 6.25 into 10^18 electrons. ఒక కూలు విలువ 6.25 into 10^18. Q ఈజ్ ఈక్వల్ టు Ne అని పిలుస్తారు. ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఆవేశం కావాలి. E ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? Q/N. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/6.25 into 10^18 ఎలక్ట్రాన్స్ కదా. సో ఒక ఎలక్ట్రానిక్ ఆవేశం 1.602 into 10⁻⁻⁹ కూలుంబులకు సమానంగా ఉంది. అంటే చార్జ్. విద్యుత్ ఆవేశాన్ని కూలుంబులకు పిలుస్తారు. ఒక కూలుంబు విలువ 6.25 into 10^18 ఎలక్ట్రాన్స్కి సమానంగా ఉంటుంది. సో ఒక ఎలక్ట్రానిక్ ఆవేశం చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, ఒక ఎలక్ట్రానిక్ ఆవేశం 1.602 into 10⁻⁻⁹ కూలుంబులకు సమానంగా ఉంటుంది. మరి ఆవేశం, ఈ ఆవేశం ఉంది. ఈ ఆవేశం అనేది ఎన్ని రకాలు? సాధారణంగా చార్జ్. ఆవేశం అనేది 2 రకాలు. ఒకటే మనకు తెలిసిందే ధనావేశం, ఇంకోటేమో రుణావేశం. ఎటువంటి ఆవేశం లేని కణాలను న్యూట్రల్ చార్జ్ పార్టికల్స్, తటస్థ ఆవేశ కణాలను పిలుస్తారు. ఎటువంటి ఆవేశం లేని వాటిని తటస్థ ఆవేశ కణాలని పిలుస్తారు. చార్జ్ ఆవేశం. మరి క్రీస్తు శకం 1752 శాస్త్రవేత్త
ఆవేశం ఉంది అని మొదటిసారిగా కనుగొన్న శాస్త్రవేత్త ఎవరైనా బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఏ ప్రయోగం ఆధారంగా? గాలిపట ప్రయోగం ఆధారంగా. ఒక గాలిపటం పైన గాలి ఎక్కుతుంది, పైన గాల్లో ఏముంటాయి? మేఘాలు. ఈ గాలిపటం అటు ఇటు ఏమవుతున్నది? కదులుతూ ఉంటుంది. ఈ గాలిపటం అటు ఇటు కదులుతుందంటే ఒక ధనావేశం ఉన్నప్పుడు ఒకవైపు, రుణావేశం ఉన్నప్పుడు మరొక వైపు ఈ గాలిపటం కదులుతుంది అని మొదటిసారిగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ క్లౌడ్స్ ఆల్సో హ్యావ్ సమ్ చార్జ్, ఈ మేఘాలకు అంతో కొంత ఆవేశం ఉంటుందని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు ఎవరైనా? బెంజమిన్ ఫ్రాంక్లిన్. ఓకే, ఇప్పుడేమో రెండు మేఘాలు ఒకదాని ఒకటి నీకుంది. రెండు మేఘాలు ఒకదాని ఒకటి నీకుంటే ఈ క్లౌడ్స్, ఈ మేఘాలకు ఆవేశం నేరుగా ఏమవుతుంది? ఎర్త్, భూమికి బదిలీ అవుతుంది. ఈ మేఘాలకు ఆవేశం భూమికి బదిలీ అవుతుంది. ఇలా బదిలీ అవడాన్ని థండర్ స్ట్రోమ్, మనమేమో పిడుగుపాటు పిలుస్తాం. ఏమని పిలుస్తారండి? పిడుగుపాటు అంటే ఒక పిడుగు పడుతుంటే ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. మరేమో మెరుపులు ముందు కనబడతాయి, ఉరుముల శబ్దం ఆలస్యంగా వినబడుతుంది. మెరుపులేమో ముందు కనబడతాయి, ఉరుముల శబ్దం ఆలస్యంగా వినబడుతుంది. కారణం కాంతి వేగం ఎక్కువ, ధ్వని వేగం తక్కువ. శూన్యంలో కాంతి వేగం ఎంత? 3 × 10⁸ మీటర్/సెకండ్. అదే గాలిలో ధ్వని వేగం ఎంత? కేవలం 346 మీటర్/సెకండ్గా ఉంటుంది. కాంతి సెకనుకు 3 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తే ధ్వనేమో కేవలం సెకనుకి 346 మీటర్లు మాత్రమే ప్రయాణిస్తుంది. ఈ కారణంగా కాంతి ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుంది, ధ్వనేమో తక్కువ వేగంతో